సమాచారం చెప్తే మాట్లాడింది విన్నాను. భయపడి అన్నం తినకుండా హాయిగా ఉండండి. మన అన్నయ్య ఒక ఆమె చనిపోయింది అట్లా భయపడి మీ దగ్గరికి రానియకుండా చేసే పాత్ర వస్తే ఏందో చూపెడతాం, ఏం జరుగుతుందో నేను కార్పొరేటర్ చూపెడతాం. వాళ్ళ సంగతి వాళ్ళు వచ్చి చూపెడతాం. మీరు హాయిగా వండుకోండి, మీరు బాధ్యత నాది. మన కోర్టు కూడా వెళ్ళాం మీ మీద. కోర్టు కూడా రాత్రి కాదు, ఏ రాత్రి రారు. ఏంటంటే మీరు ఖచ్చితంగా ప్రతి చెరువు దగ్గర బోర్డు పెట్టాలి, అఫీషియల్గా పెట్టాలి. మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే నాకు సంబంధం లేదు, కలెక్టర్ సంబంధం, నాకు సంబంధం లేదు, వాళ్ళకి సంబంధం అంటే ఏ పెద్దలు ప్రజలు తీసుకొచ్చి మీ దగ్గర నుంచి ధర్నా చేస్తాం. నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఫ్యాక్ట్ నాకు ఉన్నదే. మేమైనా భయపడాల్సిన లేదు. ఏ కబ్జాలు ఎవరు కట్టుకుందో వాళ్ళ పేరు ఎప్పుడు కట్టుకుందో అది కూడా చెప్పారు. నిన్న కమిషనర్ గారు ఒక విచిత్రంగా చెప్పాడు, ఆశ్చర్యం అనిపిస్తుంది. హైదరాబాద్ ఉన్నట్టు రింగ్ రోడ్ లోపలనే మా హైదరాబాద్ పనిచేస్తుంది, ఇంకా బయట పనిచేయదు అంటాడు. మరి బయట ఎందుకు గులగొడుతున్నారు? వరంగల్ గులగొడుతున్నారు, సంగారెడ్డిలో గులగొడుతున్నారు, ఇష్టం వచ్చిన గులగొడుతున్నారు. మళ్ళీ నాకు సంబంధం లేదంట. నువ్వు సంబంధం వేరే వాళ్ళు కొడుతురు. నీకు హైడ్రాకు నోటీస్ ఇచ్చే అధికారం లేదా, నువ్వే ఒప్పుకున్నావు కోట్ల. నేను అదే చెప్పిన 10 రోజుల కింద చెప్పిన, అయ్యా హైడ్రాకు సంబంధించినటువంటిది నోటీస్ ఏదైతే నువ్వు ఇస్తున్నావో నీది కాదు, ఇరిగేషన్ మన మున్సిపాలిటీ ఆఫీసర్లు ఇస్తున్నా నేను చెప్పా. నేను కోర్టు కూడా అదే చెప్పింది అలా. ఏమని నువ్వు నోటీస్ నువ్వు బండ్లు పెట్టుకొని తిరుగుతున్నావు అంటే, ఆయన ఓన్లీ హైడ్రా అంటే డబ్బులకు పనిచేస్తుంది అంతే. మిషన్లు సప్లై చేస్తున్నారు, నోటీస్ ఇచ్చేది జిహెచ్ఎంసీ, కూలగొట్టేది వాళ్ళు ఏ ఆధారాలు లేకుండా, పట్టాదాలు లేకుండా, కోర్టులకు కూడా లెక్క చేయకుండా. ఇలా కోర్టు న్యాయస్థానం అంటే ఇంత గౌరవం ఇచ్చారు. మన రాజ్యాంగంలో, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మన భారతదేశంలో కోర్టుకు ఒక విలువలు ఉన్నాయి, గౌరవం ఉంది. ఆ కోర్టులు ఇచ్చిన దానికి కట్టుబడి ఉండాలి. అవసరమైతే మరోసారి సర్వే చేయించుకోవాలి, చూసుకోవాలి. గరీబోని తెరువుపోవద్దు అంటారు. ఉన్నదాన్ని డెవలప్ చేయండి, గరీబోని తెరువుపోవద్దు. ఉన్నది ఏది ఉందో డెవలప్ చేయండి. అవసరమైతే పూటికెళ్ళి తీయండి, 3-4 ఫీట్లు తీయండి, పూటికెళ్ళి తీయండి. నాలాలు తెరువును, నాలాలు ఎంత ఇస్తాను? 200 ఫీట్ల నాలా ఉంది. నాలాల సంగతి ఏంటి? ఇలా 30 ఫీట్లకు 40 ఫీట్లు దాన్ని మీరే చెప్తున్నారు. నువ్వు ఓన్లీ చెర్ల పక్కకు భయబాంధులు చేస్తున్నావు. కాబట్టి ఇవి జరిగితే మాత్రం ప్రజలు తిరగబడ్డరు అనే రోజు వచ్చిందంటే మాత్రం ఎవరు తట్టుకోరు. బంగ్లాదేశ్ సంబంధించిన ప్రధానమంత్రి ఎట్లా ఉరికిపించారు? ప్రజలు ఏకమైతే ఆ గతి తెచ్చుకుంటారో ఆలోచన చేసుకోవాలి.